నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఇక్కడ మీరు చూసేది మా గార్డెన్లో పూసిన గ్లాడియోలస్ ఫ్లవర్స్ అండి. ఇవి పువ్వులు పూసి మొక్కలన్నీ డ్రై అయిపోయిన తర్వాత వీటి బల్బ్స్ మేము గార్డెన్లో హార్వెస్ట్ చేసాము. ఒక బల్బు పెడితే వాటికి మల్టిపుల్ బల్బ్స్ ఎలా డెవలప్ అవుతాయో చూడండి. ఇక్కడ మీరు చూసేది గ్లాడియోలస్ ప్లాంట్స్. మొక్క మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తీసేయాలి. మనకు మల్టిపుల్ బల్బ్స్ ఎలా వస్తాయో చూడండి. ఒక బల్బు పెట్టామంటే ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత తీసేసరికి మనకు చాలా బల్బ్స్ ఉంటాయి వాటి చుట్టూ. ఒక బల్బ్కి ఒక్కొక్కసారి 4-5 బల్బ్స్ కూడా వస్తాయి. గ్లాడియోలస్ ఫ్లవర్స్ పూసి అవి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈరోజు గార్డెన్లో బల్బ్స్ అన్నీ హార్వెస్ట్ చేసాము. ఇవి హార్వెస్ట్ చేస్తుంటే పొలంలో వేరుశనక్కాయలు తీసినట్టుందండి. మనం మొక్కలు లాగేసామనుకోండి, ఒక్కొక్క మొక్కకి 4-5 బల్బ్స్ ఇలా బంచ్ లాగా వస్తున్నాయి. ఈ న్యూ ఇయర్లో ఇదే ఫస్ట్ గ్లాడియోలస్ బల్బ్స్ హార్వెస్ట్. సో ఇప్పటి నుంచి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి డ్రై అయిపోయిన మొక్కలలా గార్డెన్లో తీసేస్తూ ఉంటాము. సో ఆ బల్బ్స్ అన్నీ నెక్స్ట్ సీజన్కి వాడుకుంటాము. మీలో ఎవరికైనా ఈ గ్లాడియోలస్ బల్బ్స్ కావాలి అంటే మా దగ్గర సేల్కి ఉన్నాయండి. ఇప్పుడు బల్బ్స్ తీసుకుంటే మళ్ళీ మీరు జూన్లో పెట్టుకోవాలి. సో మనం జస్ట్ ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి ఇంట్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. సీజన్ వచ్చేసరికి అదే ఆటోమేటిక్గా మనకు పేపర్లో కూడా స్ప్రౌట్ వచ్చేస్తుంది. పసుపెల్లా మనం సేవ్ చేసుకొని సీజన్లో నాటుకుంటాము. ఇవి కూడా సేమ్ అంతే. ఈ గ్లాడియోలస్ బల్బ్స్ మా దగ్గర ఫ్రెష్ బల్బ్స్ దొరుకుతాయి, అందుకే ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు మనము రీపోర్ట్ చేసినా కూడా బల్బ్స్ వెంటనే సేల్ అయిపోతాయి. గ్లాడియోలస్ బల్బ్స్ సేల్కి ఉన్నాయండి. ఈ బల్బ్సే కాకుండా రెయిన్ లిల్లీ బల్బ్స్, అలాగే ట్యూబ్ రోజ్ వచ్చి పింక్ అండ్ ఎల్లో, ఎమర్ లిల్లీ, డాలియా, చాలా రకాల ఫ్లవర్ బల్బ్స్ అయితే సేల్కి ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫ్రెష్ అండ్ హెల్దీ ఆల్ వెరైటీ ఫ్లవర్ బల్బ్స్ అవైలబుల్.